నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. పూర్తిగా ఒకవైపు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. అధికార పక్షంగా కాంగ్రెస్ నడుస్తుంది. ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి 1,00,000 కోట్లు వృధా చేసిలో కాళేశ్వరం పైన అని చెప్పేసి ఒకవైపు గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేడు. ఏదైతే క్వశ్చన్ అవర్లు కావచ్చు లేక ఇతరితర ప్రతిపక్షాలు అడిగిన దానికి ఎక్కడ కూడా సమాధానం ఇవ్వలేదు అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు ఆరోపణ చేయడం జరుగుతుంది. మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా ఏంటి కాళేశ్వరం పైన గతంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పుడు ప్రస్తుతం ఏదైతే అసెంబ్లీలో ఎక్కడ కూడా ప్రస్తావిస్తలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే కాళేశ్వరంలో ఎటువంటి అవినీతి జరగలేదు కాబట్టి వాళ్ళకు ఏందంటే కేసీఆర్ పైన ఏదో ఒకటి బురదలన్న ఉద్దేశంతోనే ఏదో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అప్పులు తెచ్చిర్రు, ఏదో స్కామ్ అయింది, ఏదో ప్రాజెక్టు కట్టి అందులో స్కామ్ చేసిండ్రు, అందులో అవినీతి చేసిర్రు, అది మంచి కట్టలేరు అని ఒక ఆరోపణలు చేయడానికి ప్రజలను కేసీఆర్ గారి నుంచి కేసీఆర్ యొక్క పేరును డైవర్ట్ చేయడానికి ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ లోపల భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం పైన అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పోయి చూడండి, అక్కడ ఎంత మంచిగా ఆ కాళేశ్వరము అసలు కాళేశ్వరం అనే ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ గారు ఎందుకు కట్టిండంటే అక్కడ ఈ రాష్ట్రం యొక్క ఏర్పాటుల్ని ఒకటి ఏం చేశారంటే నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ట్యాగ్ లైన్తో ఈ రాష్ట్రానికి రైతుని మనం డెవలప్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ నీళ్లు లేకపోవడం వల్ల పంటలు పండలేవు, పంటలు పండకుండా బీడు భూములు ఉన్నాయి, చెరువులు లేక ఇబ్బంది జరిగింది, రైతు పంట పండక చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. రైతులను డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రానికి రైతు మంచిగా ఉంటే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది అనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఇక్కడ ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు ఏమంటారు రైతుల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని తీసుకురావడం ఉద్దేశంతోనే కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిండు. ఇక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు చేసి కాళేశ్వరం మీద అబద్ధ ప్రచారం చేయడం జరిగింది. ఈరోజు కాళేశ్వరం ఎంత మంచిగా ఉన్నది అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా కాళేశ్వరం తెలంగాణకు ఉపయోగపడే ప్రాజెక్టే కాదు, పూర్తి స్థాయిలో వృధా అయిపోయిందని చెప్పేసి ఇటు అధికార పక్షం ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. ఆ గలాన్ని ఎలా చూడొచ్చు? నేను ఏమంటున్నా అంటే ఓన్లీ వాళ్ళు గొప్ప చెప్పుకోవడానికి మాత్రమే అట్లా మాట్లాడుతున్నారు. కానీ మీరు చూడండి, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టకముందు ఈ రాష్ట్రంలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండే. మీరు ఇప్పుడు నేనే తీసుకోండి, మా ప్రాంతంలో మా తల్లిదండ్రులైనా కానీ ఇంకెవరైనా కానీ ఎండాకాలం వస్తే వాటర్ సోర్స్ లేక ఒక ఏదో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి బావి లోపల పోయి నీళ్లు తాగడానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం పోయి నీళ్ళు తీసుకొని వస్తుంది. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండే. అదేవిధంగా అప్పుడు ప్రతి ఇంటి దగ్గర నీళ్ళు లేకుండే. నువ్వు ఎప్పుడు చూసినా కానీ రైతు ఆత్మహత్య చేసుకున్నని, పంట పండకపోవడం అని, మీరు సమైక్యాంధ్రంలో ఎప్పుడు చూసినా కానీ ఇవే పేర్లు, రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే పంట నష్టము, పంట వండకపోవడం వల్ల, బీడు భూముల వల్ల తనకు లాభం రాలేదనే ఉద్దేశంతో చాలామంది మానసికంగా బాధపడి చనిపోవడం జరిగింది. మీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత మీరు చూడండి, ఆ నీళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి 1,00,000 ఎకరాలకు ఈరోజు నీళ్ళు వస్తుంది. గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ వాటర్ అనేది మనం బావి దొవ్వినా కానీ, బోర్ వేసుకున్నా కానీ, అక్కడ ఉన్నటువంటి కాలువల ద్వారా అయినా కానీ నీళ్ళు అనేది సమృద్ధిగా భూమి లోపల ఉంటుంది. అంటే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఈ భవిష్యత్తుకు భావి తరాలకు ఈ సమాజం అందరికీ బాగుపడాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇది ఈ తెలియని మూర్ఖులు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఏదో మాట్లాడిన అది ఎటువంటి జరిగేది. తెలంగాణ సమాజం మొత్తం స్వాగతించారు. ఈ దేశంలోనే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా హర్ష వ్యక్తం చేస్తున్నాం. సో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదట 2 నెలలు కావచ్చు 3 నెలలు పూర్తిగా కాళేశ్వరంలో ఏదైతే అవినీతి జరిగిందో మేము బయట పెడతామంటూనే అప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా ప్రస్తుతం ఇక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరం మర్చిపోతున్నారు అనుకోవచ్చా పూర్తిగా?
నేనేమంటున్నా అంటే అక్కడ అవినీతి లేదు కాబట్టే వాళ్ళు ఏదో స్టార్టింగ్‌లో ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేసిండ్రు. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకెందుకు భయమొస్తుంది? నువ్వు ఈరోజు మొన్న ఏదో చిన్న భూకంపం వచ్చింది. కాళేశ్వరంకి ఏమైనా అయిందా? అంతకుముందు మన దగ్గర వర్షాల టైంలో వరదల బీభత్సం వచ్చింది. కాళేశ్వరం ఏమైనా తెగిపోయిందా? తెగిపోలేదు గదా! ఎట్లా కట్టిర్రో అట్లా ఉన్నది. ఈ కాళేశ్వరం ఎంతమందికి ఉపయోగపడాలో అంతమందికి ఉపయోగపడే విధంగా ఉన్నది. అది ఏం జరుగుతలేదు. అరే కాళేశ్వరము మళ్ళా మేము మంచిగా ఉన్నది కాబట్టి ప్రజలు మళ్ళా ఎక్కడ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తే అరే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం జరగలేదు కదా మళ్ళా ప్రజలు మళ్ళీ మేము కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏమైనా తీసినాం అనుకో మళ్ళీ మనం ప్రజలు ఎక్కడ చెప్పు తీసుకొని కొడతారనే ఒక భావనతో ఈరోజు కాంగ్రెస్ నాయకులు భయంతో ఈరోజు కాళేశ్వరము అనే టాపిక్ ఈరోజు అసెంబ్లీలో లేపుతలేరు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏమైనా ప్రెస్ మీట్ గిట్ట మాట్లాడతలేదు. వాళ్ళకు వాళ్ళ ఏమంటారు చూసినావా వాళ్ళ చెత్తనే వాళ్ళ చెంపన కొట్టుకున్న టైం వచ్చిందన్నమాట. ఇప్పుడు కాళేశ్వరం వల్ల 1,00,000 కోట్లు అప్పైంది తెలంగాణకు. అది ఎవడు తీర్చాలని చెప్పేసి బట్టి విక్రమార్క కావచ్చు, లేకపోతే ఇతరితర వాళ్ళ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిజంగానే కాళేశ్వరం వల్ల పూర్తిగా అప్పుల పాలైందా తెలంగాణ? అప్పుల పాలు ఎందుకయింది? కాలేదు కదా! ఈరోజు నువ్వు అప్పుల పైన అని ఏదో ఇప్పుడు మొన్న ఏంది మొత్తం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందని ప్రచారం చేసిర్రు ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ 1,50,000 కోట్లతోని మరి మూసి సుందరీకరణ ఏ విధంగా చేస్తుంది? పైసలు లేనప్పుడు మూసి సుందరీకరణ 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? నీకు ఏ ధైర్యంతో నువ్వు ఆ మాట మాట్లాడినావు? ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్, ఓన్లీ ప్రజలను కేసీఆర్ ఏదో చేసిండు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చూడండి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజలైనా కానీ విద్యార్థులైనా కానీ రైతులైనా కానీ వృద్ధులైనా సరే కానీ ఆఖరికి గురుకులాల బాలికల విద్యార్థులైనా ఎవ్వరు చూసినా కానీ వాళ్ళని మానసికంగా ఈరోజు కొంతమంది బాధను తట్టుకో కొంతమంది చనిపోతున్నారు. కొంతమంది రైతులకు సరైన టైంలో సరుకులు ఏమంటాడు రైతు బంధు అయినా కానీ రైతు బీమా అయినా కానీ రైతు భరోసా అయినా కానీ అదే రైతులు బాధపడుతున్నారు. ఈరోజు విద్యార్థులకు సకాలమైనటువంటి మంచిగా అయినటువంటి ఫుడ్ అయినా కానీ అదేవిధంగా ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది గురుకులాలైనా కానీ అక్కడైనా విద్యార్థులు చనిపోతున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు పింఛన్దారులు మీరు చూడండి పింఛన్దారులు ఇట్లా 4,000 పెంచుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 4,000 పింఛన్ పెంచలేదు. ఇంకోటి ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే తెలంగాణలో నడుస్తుంది కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి ఎక్కడ చూసినా అది నడుస్తుంది. ఒకవైపు గవర్నర్ కూడా ఆ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఒకవేళ అరెస్ట్ అయితే దేనికోసం అరెస్ట్ అవుతుంది అనుకోవచ్చు? ఈ రాష్ట్రంలో కేటీఆర్ అనే వ్యక్తి ప్రతి దాని మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని. గురుకులాల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, రైతుల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, పింఛన్దారుల మీద ప్రశ్నిస్తుండు ప్రభుత్వాన్ని, అదేవిధంగా గురుకుల విద్యార్థులు చనిపోవడం దాని మీద ప్రశ్నిస్తుండు. ఏ విషయం తీసుకున్నా కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలని చెప్పి ప్రభుత్వానికి వచ్చిర్రు. 6 గ్యారెంటీలు ఎందుకు అమలు చేస్తలేవని రోజు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తన సొంత అల్లునికి కొడంగల్లా ఫార్మా కంపెనీ పెట్టాలనే ఉద్దేశంతోనే అక్కడ పోయి ఫార్మా కంపెనీ పెడుతుండు. ఎందుకు పెడుతున్నావు అని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ పోయి ప్రశ్నిస్తుందని కేటీఆర్ అరెస్ట్ చేయాలనుకుంటున్నావా? అదేవిధంగా నువ్వు అక్కడ ఉన్నటువంటి లఘుచేలక రైతులను ఈరోజు బేడీలేసి రైతులకు ఎందుకు బేడీలేసినావు? రైతులకు ఎందుకు నువ్వు 3rd డిగ్రీ ఉపయోగించినావు? రైతులు ఎందుకు నువ్వు జైల్లో పెట్టినావు? రైతులు ఎందుకు హింసిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ గారికి నువ్వు బేడీలు వేయాలనుకుంటున్నావా? అంటే ఎటు తిరిగిన కేటీఆర్ గారు ప్రభుత్వాన్ని ముచ్చెమటలు అంటే 3 చెమటలు 3 లోకాలు చూపెడుతున్నమాట. ఇప్పుడు మన ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం కాలేదంటారా? ప్రభుత్వం ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఫార్ములా ఈ రేసింగ్లో కుంభకోణం అయినందుకే కేటీఆర్ పైన మేము కేసు ఫైల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అటు వార్తలు కూడా రావడం జరిగింది. నిజంగానే దాంట్లో కుంభకోణం కాలేదంటారా? నేను ఏమంటున్నానంటే ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేసింగ్ అనే దాన్ని తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఎవరంటే కేటీఆర్ గారు. ఎందుకంటే భవిష్యత్ తరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితులలో టెక్నాలజీ పరంగా ఈ భవిష్యత్తులో రాబోయే కాలంలో మొత్తం ఎలక్ట్రానిక్ సిస్టమ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో ఈ ప్రపంచం మొత్తం ఈ రేసింగ్ కార్ ప్రోగ్రాం నిర్వహిస్తే 40 నుంచి 50 లక్షల మంది వీక్షించడం జరుగుతుంది. 55 అదేవిధంగా 55 నుంచి 100 దేశాల వరకు రావడం జరుగుతాయి.
ఈ దేశంలోనే ఒక మంచిగా పెట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో తెలంగాణను భారతదేశంలో కాదు ప్రపంచంలోనే తెలంగాణ అంటే ఒక మంచి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఒక కేటీఆర్ గారు మంచి ఆలోచనతో ఈ రేసింగ్ కారుని ఈ హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. ఈ రేసింగ్ కార్ హైదరాబాద్లో నిర్వహించితే ఇక్కడ తెలంగాణకు పేరు వచ్చింది. భారతదేశంలోనే ఎక్కడ నిర్వహించకుండా ఈ రేసింగ్ తెలంగాణలో పెడితే తెలంగాణకి ప్రత్యేకత. నువ్వు అదే ఈ రేసింగ్ ప్రోగ్రాంలో బీజేపీ లీడర్ల కొడుకులు వాళ్ళు పాల్గొంటారు. కాంగ్రెస్ ఉన్నటువంటి రాహుల్ గాంధీ డన్నన్ని అప్పుడు మెచ్చుకుంటాడు. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి మెచ్చుకుంటాడు. మరి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఏదో కేటీఆర్ గారికి ఈ రేసింగ్ తీసుకొచ్చిన గొప్ప పేరు పోతుంది. ఈ పేరుని ఎట్లా బదలాం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈరోజు నాటకాలు ఆడుతుంది. కానీ మీరు ఈ రేసింగ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం వల్ల 700 కోట్ల లాభం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. 700 కోట్ల లాభం వచ్చింది. ఫైనల్గా ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరోవైపు ఇటు కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు, ఇంకోవైపు కాళేశ్వరం గురించి చర్చ వస్తుంది కదా. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్క మాటలు అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఈ రేసింగ్ కేటీఆర్ గారు అరెస్ట్ కాదు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ రేసింగ్ను తీసుకొచ్చి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. ఈ రేసింగ్ కారును ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పక్కన తమిళనాడు రాష్ట్రానికి పంపించిన వేస్ట్ నా కొడుకు రేవంత్ రెడ్డి. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమే కదా. ఈ రేసింగ్ వల్ల నష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అనుమానంగా తమిళనాడు ఎందుకు నిర్వహిస్తుంది? బిడ్డ రేవంత్ రెడ్డి ఈ రేసింగ్లో అరెస్ట్ ఒకవేళ కావాలంటే రేవంత్ రెడ్డిని ముందుగా అరెస్ట్ చేయాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి తరపున రేవంత్ రెడ్డికి హెచ్చరించడం జరుగుతుంది.